విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరేనా, మీరు ఇప్పుడు ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. మీరు కూడా పోటీ చేస్తున్నారు, మీతో పాటు చాలా మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అసలు ఎట్లా ఎదుర్కోబోతున్నారు, ఏంటి అసలు మీ ప్లాన్? ఈ యొక్క కరీంనగర్ ఓటర్లకు, నిజామాబాద్ మెదక్ ఓటర్లకు మీరు ఏం చెప్పబోతున్నారు? బ్రదరు, ఇది చైతన్యవంతమైన జిల్లా. నేను ఇన్ని అంశాలు చెప్పిన, మీరు నా బయోడేటా కూడా మీరు పరిశీలన చేయండి, నా అభ్యర్థిత్వం పరిశీలన చేయండి. నాకు అబద్ధాలు ఆడబుద్ధి అయితే లేదు, నేను లేని పని చేయముందు అయితే లేదు. నేను ఏదైనా ప్రాక్టికల్ చేస్తాను. కాబట్టి ఒక అవకాశం, ఇంతమందిని లీడర్లను చేసిండు, ఇంతమందిని పంపింది ఈరోజు. కాబట్టి ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా రేపు నేను ప్రతి మనిషిని 1 to 1 నేను ఇవాళ నా బలహీనత కూడా ఒప్పుకుంటా. నేను ఎక్కడో చెన్నూరు వాళ్ళ తరపున కూడా నేను మాట్లాడినా, కానీ అక్కడ దాకా నేను పోలేను. ఎక్కడో ఖానాపూర్ వాళ్ళతో మాట్లాడినా, అక్కడ దాకా నేను పోలేను. అది నా బలహీనత. కానీ ఈరోజు మీరు ధైర్యం చేసి ఈ ఒక్కసారి ఆత్మగౌరవంతో నోటేయండి. మీ డబ్బులు చూడకుండా, వాళ్ళ డబ్బులు బలం చూడ, వాళ్ళ సబ్జెక్టు మీకు ఉన్నోళ్ళు, కమిట్మెంట్ ఉన్నోళ్ళు అని అనుకుంటే మీరు ఓటేయండి. 100% వేయండి. ఒకవేళ లేదు అని బ్రదర్, ఇక్కడ నరేంద్ర రెడ్డి నిలబడ్డాడు, నీకు ఆయన మీద నాకు వ్యక్తిగతంగా ఏం లేదు. రాజేంద్ర సింగ్ నిలబడ్డాడు, రవీంద్ర ఆయన నిలబడ్డాడు, ఆయన మీద ఏం లేదు. ఆయన మంచి పనులే చేసిండు. నేను ఇప్పుడు బిఎస్పీ క్యాండిడేట్, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ప్రసన్న, ఇండిపెండెంట్ బిఎస్పీ క్యాండిడేట్ నిలబడ్డాడు. ఆయనతో కూడా నాకు ఎవరితో నాకు ఏం లేదు. ఈరోజు వాళ్ళ పరిధిలో వాళ్ళ రంగంలో వాళ్ళు తెచ్చుకోవచ్చు, వాళ్ళ వ్యాపారాల్లో కానీ వీళ్ళ కానీ తెచ్చుకోవచ్చు. నాకు అది బీజేపీకి వెళ్ళి అంజిరెడ్డి, ఆయన ఒక వ్యాపారవేత్త, వాళ్ళ వ్యాపారాలు రావచ్చు. కానీ ఒక సుగుణాకర్ రావు ఇక్కడ బీజేపీకి వెళ్ళి టికెట్ ట్రై చేసిన ఆయన, ఒక కార్యకర్తకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. అసొంటోళ్ళను ఒకవేళ పార్టీలు గుర్తించి వాళ్ళకి బేడం పెడితే అది వేరే ఉండొచ్చు. కానీ పూర్తిగా వ్యాపారాలకు వెళ్ళి తీసుకో, ఒక రవీందర్ సింగ్ను అభ్యర్థి లెక్క పెట్టుకుంటే ఆయన పబ్లిక్ వెళ్ళి వచ్చిన గుర్తించవచ్చు. కానీ ఈరోజు కంప్లీట్గా వ్యాపారాలకు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది సీనియర్లు ఉన్నారు, చాలా మంది మీలాంటి నేతలతో పాటు చాలా మంది సీనియర్లు ఉన్నారు. అయినప్పుడు ఒక విద్యావేత్తకు, ఆయన ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రజల్లో కాంగ్రెస్ వ్యాపారవేత్త, మీరు మామూలుగా కామన్ గా అనేటువంటి వర్డ్లు నేను అన్నాను, నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అసలు దీన్ని ఎట్లా చూడాలి? అంటే కాంగ్రెస్ పార్టీ మీద టికెట్ అమ్ముకుందా, లేకపోతే ఆయన డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడా? ఆయనని కాదు, మీరు బీజేపీ క్యాండిడేట్. ఆయన బీజేపీ, కాంగ్రెస్ చాలా మంది ఉన్నారు, బీజేపీలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సుమారు ఎన్ని కోట్లు ఇవ్వచ్చు బ్రదర్? నేను చూడలే, చేయలే, నేను చూస్తే మాట్లాడలేదు. నేను ఎందుకు అన్నాను? నేను చూడలే, నేను సాక్ష్యం ఎందుకు మాట్లాడా? నేను ఇప్పుడు చెప్పింది జనాభా లెక్క కూడా చెప్పింది వాళ్ళ గురించి వదిలేయండి. మీరు కూడా బీఆర్ఎస్ కొంత సపోర్ట్ ఉంది అంటున్నారు, సపోర్ట్ చేసి తప్పేముంది అంటున్నారు. చెయ్యాలంటున్నా, ఓకే చెయ్యాలి బ్రదర్. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ ఏమి ఇచ్చింది మీకు? బ్రదర్, నేను మీకు గ్రీన్ బ్యాంక్, నువ్వు ఏ ఎంక్వైరీ, ఇవాళ ప్రభుత్వం మీదే కదా, ఏసీబీ మీదే కదా, మీరు నా మీద వచ్చి అన్ని ఎంక్వైరీలు చేసుకోండి. నాకు ఆల్రెడీ నా మీద డేగా కన్ను ఉంటుంది, నా ఫోన్లు ట్యాపింగ్ ఉంటాయి, అన్ని ఉంటాయి. 45 ఫోన్లలో ట్యాపింగ్ నడుస్తుంది, నా ఫోన్ కూడా ట్యాపింగ్ ఉంది. ఇప్పుడు ఎక్కడ తెలుసా వాళ్ళకు? నేను లొకేషన్ బంద్ చేస్తాను, దాంట్లో తెలిస్తే తెలియవచ్చు. నా ఫోన్లో లొకేషన్ దొరకదు. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానో మీకు కూడా తెలియదు. అయితే ఈరోజు టోటల్గా ఏంటంటే నేను ఓపెన్, నా మీద మీరు ఎన్ని ఎంక్వైరీలన్నా చేయొచ్చు బ్రదర్. నేను ఎవరికి నేను లెక్క చెప్పే అవసరం లేదు. నేను నా తల్లికి లెక్క చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. నేను ఎట్లుండాలనేది నేను వాళ్ళ కోసం నేను ఉంటా. మనుషులను మెప్పియనికి నేను ఉంటా, నేను దేవుణ్ణి మెప్పియనికుంటా, నా తల్లిదండ్రుల మెప్పియనికుంటా. తక్కిన వాళ్ళ దగ్గర నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళని నేను ఎదుర్కోవాలంటే నేను నీతిగానే ఉండాలి. వాళ్ళని ఎదుర్కోవాలంటే నేను కరప్ట్ కాకుండా ఉండాలి. నేను బ్రదర్ ఇన్ని మాట్లాడిన బ్రదర్, నేను తప్పు చేస్తాను వదులుతాడు బ్రదర్, పిసికేస్తాడు. అర్థమైందా? ఇప్పటికి కూడా నా తల మీద మరణాన్ని పెట్టుకొని తిరుగుతా. ఇవాళకి నా నెత్తి మీద, నేను ఇవాళకి నా కరీంనగర్ రాత్రి పండుకున్నా, ఎక్కడ పండుకున్నా ఎవరు చెప్పలేడు, ఊహించకుండా లేరు. నేను అంత జాగ్రత్త, ఎందుకంటే నాకు సెక్యూరిటీ లేదు. ఇవాళ నాకు అవసరమా మరి ఇంత ఇబ్బంది పడుకుంటూ ఇంత కష్టపడుకుంటూ? అదే నేను అడిగిన బ్రదర్, 1200 మంది కుటుంబాలను మీరు చచ్చిపోవడం అవసరమా? ఈ తెలంగాణ కోసం, ఈ తెలంగాణ కోసం మీ త్యాగాలు అవసరమా? ఈ తెలంగాణ కోసం మీ కుటుంబాల రోడ్లపైన వేసిన అవసరమా? ఇలా శ్రీకాంతాచారి తల్లి ఏమైపోయింది? ఇవాళ ఒక డిఎస్పీ నళిని నౌకర్ కోసం రాజీనామా చేసినామె ఏమైపోయింది? ఒక సన్యాసిని లెక్క లేదా ఈరోజు? ఒక ఐపీఎస్ ఐటామె ఒక పోలీస్కి ఇచ్చా ఎందుకు చచ్చిపోయింది? తెలంగాణ కోసం. ఎవరి కోసం చచ్చిపోయినరు? అవసరమై 12 మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలు, ఈ అప్పుల తెలంగాణ కోసం, ఈ ఆత్మగౌరవం లేని తెలంగాణ కోసం, ఈ 2000, 3000లకు ఓట్లు అమ్ముకునే పరిస్థితి దిగజారిన రాజకీయాల కోసం,
ఈ ఆంధ్ర మెగా కృష్ణారెడ్డి అంటే డబ్బులు తీసుకుపోయి అప్పలంగా పెట్టడం కోసం, ఏదో హైదరాబాద్తో ఇల్లు కూలగొట్టే దానికోసం, ఈరోజు అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు మొత్తం రోడ్లపైన వేసిన దానికోసం, ఈరోజు ఆంధ్ర మీడియాను పోషించి తెలంగాణ ఉన్న యూట్యూబ్ ఛానల్ మీద విమర్శలు చేసే ముఖ్యమంత్రి తీసుకోవడానికి అవసరమా? 12,000 మంది దేనికోసం చచ్చిపోయారు? 12,000 మంది చచ్చిపోయింది ఇప్పటికీ. నేను 12,001వ మనిషి కావచ్చు. 49 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. రేపు తెలంగాణ భవితకు పనికొచ్చేటోళ్ళు, రేపు ఈ భవిష్యత్తుకు పునాది వేసేటోళ్ళు 49 మంది చచ్చిపోయినారు. ఈరోజు చాలా మంది నిరుద్యోగులు బలిపీఠాల పైన ఉన్నారు. మేము ఉన్నామని చెప్పి వాళ్ళ భరోసా ఇస్తున్నాం అశోక్ నగర్లో. ఈరోజు బ్రదర్ వాళ్ళంతా దేనికోసం చచ్చిపోవాలి? నా ఒక ప్రాణం నాకు లెక్కనా? నా ప్రాణం నాకు లెక్కనా బ్రదర్? నేను నా ప్రాణమైనా కాదనుకున్నా. జెడ్సన్ కొనే ముల్లే ఎవరి దగ్గర లేదు తెలంగాణలో. నేను అమ్ముడు పోతే బ్రదర్ కేటీఆర్తో నేను అమ్ముడు పోతా, మేయా కృష్ణారెడ్డితో అమ్ముడు పోతా. కాళేశ్వరం ఫైల్ ఉంది నాది హైకోర్టులో. బ్రదర్ రేవంత్ రెడ్డి అప్రోచ్ అయ్యిండు. నేను రూలింగ్ గవర్నమెంట్ తో అమ్ముడు పోతా బ్రదర్. కేటీఆర్ తో నేను అమ్ముడు పోతా, ఏసీబీ కోర్టులో చుట్టూ తిరిగేతో ఆఫర్ చేసే ప్రయత్నం చేసిరా బ్రదర్. ఈ తెలంగాణలో ఒక లెక్క ఉన్నది. ఇవాళ బ్రదర్ నేను ఎవరికి సరెండర్ అయినా, ఎవరికి సరెండర్ 100 కోట్లకు తక్కువ కౌంట్ ఉండదు. ఎవరికి సరెండర్ అయినా 100 కోట్లకు తక్కువ ఫైల్ నా దగ్గర లేనే లేదు. అన్నీ అబోవ్ 100 crores. చిల్ల రేటుకి ఒక సెల్ ఫోన్కు ఒక ఆమె ఇంటర్వ్యూలు అడుగుతారు, సెల్ ఫోను టీవీ బ్రదర్ వాళ్ళ కోసం అడుగుతారు. బ్రదర్ నాకు ఎస్ఎన్ ఫ్రెండ్స్ ఉంది తెలుసా, ఎన్నారే ఒక ఫోన్ కాల్ దాల్ నీ యూట్యూబ్లో నేను ఎలక్షన్ పోటీ చేస్తున్నా, నా అకౌంట్ నెంబర్ నీకే ఇచ్చేస్తా, ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేస్తే సాయంత్రం వరకు ₹1,00,000 వస్తాయి. బ్రదర్ నేను ఎవరికి అవకాశం ఇయ్యా, నన్ను ఏలెత్తి చూపించే అవకాశం ఇయ్యా, నా ఇండివిజువాలిటీ నేను మెయింటైన్ చేసుకుని నా క్యారెక్టర్ బ్రదర్ నేను ఎవరిపోతే నాకు ఏమవుతుంది? మహా అంటే నేను పదవులు లేకుండా కొట్లాడతా, అట్లయినా కొట్లాడే ఇట్లయినా కొట్లాడే అంతే. నాకు ఓటేస్తే ఏమవుతుంది? సభలో కొట్లాడతా. మేయా కృష్ణారెడ్డి అంటే జైలుకు పంపేదాకా వదిలే, ఇది కూడా గుర్తుపెట్టుకో. పక్కా మేయా కృష్ణారెడ్డి నా తెలంగాణను 3 లక్షల కోట్ల అప్పు ఒక్కడే దిగమింగినోని. ఈ రోజు ఆయన బస్సులు కూడా ఆయనయే తిరుగుతాయి, అర్థమైందా? అసోంటోని నేను సుక్క చూపి అసలు వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి ఇసోంటి అధికారులను కానీ వీళ్ళని కానీ దాన్ని ఎంబడి పడతారు. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం పైన మీ బాధ్యత, నా బాధ్యత కాదు. నేను అమ్మ రూపాయి అమ్మ వాటని అమ్మ నేను ఆ రకం కాదు. నేను డిఫరెంట్ మెటీరియల్తో దేవుడు చేసి నన్ను ఇక్కడికి పంపిండు, అర్థమైందా? మీరు దీన్ని ఈ ఒక్కసారి ఉత్తర తెలంగాణ ప్రజలు అదే చెప్తున్నారు, ఉత్తర తెలంగాణ ప్రజలు నాకు ఓటేసే సాహసం చేయకుంటే ఈ ప్రపంచంలో ఎవరు చేయలేడు. కాబట్టి నేను ఇలా నిలబడేది కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గెలుస్తారా నమ్మకం ఉందా? గెలిపించాల్సిన బాధ్యతనే ప్రభుత్వం పైన. నేను గెలుస్తా, నేనెందుకంట బ్రదర్? గెలవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉన్నది, గెలవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉన్నది. మీరు గెలవాలంటే నేను గెలవాలన్నా ఓడాలన్నా మీరు చూసుకోండి. మీరు గెలవాలి. ఈరోజు ఈ 4 జిల్లాల పట్టాభద్రులు కాదు, తెలంగాణ సమాజం గెలవాలంటే మీరు గెలవాలి. మీరు గెలవాలంటే నాకు ఓటేయాలి. 6వ నంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటు మీరు గెలవాలి. నాకు ఓటేసేది మీ గెలుపు కోసం. మీరు రేపు సమాజంలో గెలవాలి, ప్రపంచ దేశాల ముందు మీరు గెలవాలి, మీ ఆత్మగౌరవం మీద మీరు గెలవాలి, తిరిగి కోల్పోయిన అన్ని మీరు సమకూర్చుకోవాలంటే నాకు ఓటేయాలి. ఫైనల్గా నిన్న మనం ఒక కొత్త నియామకం చూస్తున్నాము. తెలంగాణకు సంబంధించి ఒక ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ను కొత్తగా నియమించడం జరిగింది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? బ్రదర్ ఈజ్ గాంధీయన్. ఆయన భూమి కోసము భూదాన్ పోచన్ పెళ్ళికి వెళ్ళి ఆమె పాదయాత్ర చేసింది. ఏది సేవాగ్రామ్ గాంధీజీ మా ఆశ్రమం, ఆమెతో నేను కూడా పాల్గొన్నా. ఆమె బట్టలు ఇవాళకి చెరకా మీద ఆమెనే నేర్చుకుంటుంది, చెరకా మీద. అందుకని ఆమె పైన ఒక కలర్ ఉంటుంది, కింద కలర్ ఉంటుంది. దానికి అసలు అట్రాక్షన్ ఉండదు, అర్థమైందా? తయారు చేసుకుంటుంది. 0 పౌడర్ 0 మేకప్, అర్థమైందా? ఆమె ఎక్కడైనా ఉంటుంది, ఎందుకంటే ఆమె ప్రభావం నా మీద ఉంది కాబట్టి. అయినా కాంగ్రెస్ పార్టీకి అయితే పోనీ ఒక్కసారి కాదన్న తర్వాత కానీ చాలా ఆన్ ఫోన్ మాట్లాడుతుంది. నేను తెలంగాణ జరిగిన విషయాలు అడికోరు రేవంత్ రెడ్డి కవిత పార్ట్నర్షిప్ కాన్సెల్ అన్ని డాక్యుమెంట్స్ చూపించిన ఆమెకు ఓ సందర్భంలో. కాబట్టి ఇది ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇన్ఛార్జ్ అయ్యారు తెలంగాణకు, కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ ఏమైనా పిలుస్తుంది, వచ్చేసేయండి నేను చూసుకుంటాను, మీకు న్యాయం చేస్తాను. రేపు ఆమె పోయినాక మళ్ళీ దొంగ వస్తేనే బయటికి పోవన్నా బ్రదర్? ఒకసారి బయటికి వెళ్ళిపోయినట్టే, అదే ఒకసారి బయటికి పోయినట్టే. ఆమె వస్తే ఆమె గౌరవం, పిలిస్తే పోయి కలుస్తా, కానీ నేను ఇక పార్టీలకు రానని చెప్తా. ఎందుకంటే నేను హర్ట్ అయినా బ్రదర్, దెబ్బతిన్నా.
నేను నా స్పాన్ టైము కాంగ్రెస్ పార్టీని అధికారం దేనికి, కాంగ్రెస్ పార్టీ తలపులు కడుగుతుందేమో అనుకున్నా. ఈరోజు తప్పుడు మనుషుల చేతికి మీరు అధికారం పెట్టేసిండ్రు, దోచేస్తుండ్రు. కాబట్టి ఇక నేను పోను. మీరు 34 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అధికారం వచ్చింది ఇప్పుడు, మీరు దాని ఉండి కొట్లాడాలి కానీ దాని బయట ఉండి కొట్టాలి కాదు, ఇది ఎట్లుంటో తెలుసా, ఉండి కొట్టాలి కాదు, అందులో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయని అంటారు చాలా మంది. పోలీసు వాళ్ళు కూడా అంటారు నాతో, నన్ను అరెస్ట్ చేయట్లేదు. ఎందుకన్నాను, బ్రదర్ బతుకుదేరు కోసం రాజకీయాలకు రాలే, బతుకుదేరు కోసం నా సబ్జెక్ట్ నా టాలెంట్ చూసి నేను ఏడ చూసుకున్నా ఎక్కువ. నాకు చెప్పుల ఫ్యాక్టరీ ఉన్నది, ఎవరు తెలియని ఎక్కడున్నది, జడ్చల్ల కాడ. ఓకేనా, హవాయి అంటే హవాయి చెప్పులు, అది హవాయి చెప్పుల కంపెనీ ఉంది. నాకు నేను బంద్ చేసిన కొట్టాలని. నాకు ఇంటికి కిరాయిలు వస్తే నా కొడుకు జాబ్ చేస్తాడు, నా వెల్ విషర్స్ నాకు సహాయం చేస్తారు, నా క్లోజ్ ఫ్రెండ్స్ సహాయం చేస్తారు. కాబట్టి నాకు ఇంతకు మించి నాకు ఏం కావాలి, ఎంజాయ్ కోసం కాలే. ఈరోజు నేను చెప్పిన కదా, నేను ప్రతిదీ నేను అకౌంటబుల్గా ఉన్నా, ప్రతిదీ రికార్డ్ అయి ఉన్నది, ప్రతి దానికి రేపు నేను జవాబు చెప్పాలి. నేను వేరే పార్టీలోకి పోను, కాంగ్రెస్ పార్టీకి వాపస్ అసలు పోను. ఈ నాకు మిగిలిన టైము నేను చాలా స్పీడ్గా నేను పోతా. ఎందుకంటే నేను ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, నాకున్న టైం మాత్రం వినియోగిస్తా. ఖచ్చితంగా యువకులను, విద్యార్థులను, వీళ్ళను నేను మెయిన్ పాలిటిక్స్లకు తీసుకొని వచ్చే నేను ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. కాబట్టి దాని తరపునే పనిచేస్తాను. సరే, ఫైనల్గా ఈ యొక్క కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ సంబంధించిన ఓటర్లకు మీరు అభ్యర్థించేది ఏంటి ఫైనల్గా? ఈరోజు నేను ముఖ్యంగా తెలంగాణ సమాజం అందరికీ ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల 499 బూతులలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా మీరు మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి 6వ నంబర్ సీరియల్ నంబర్ పైన వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఇప్పటిదాకా చెప్పిన ప్రతి అంశం పైన నేను ఉంటా అని మీరు నమ్ముతారని చెప్పి కూడా నేను అనుకుంటున్నా. ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, ఇంతసేపు మీ యొక్క అమూల్యమైన, ఇంత పీక్ టైంలో మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి చాలా విషయాలు మాతో చర్చించినందుకు. మళ్ళీ మీరు ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత మళ్ళీ మనం మా స్టూడియోలో ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ. జై తెలంగాణ, అమరవీరులకు జై తెలంగాణ.